సార్ ఇటు చూడండి ఒకసారి. నా పేరు కేఎస్ నరసయ్య. నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్ర సంఘానికి కూడా నేను జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం నిర్వహిస్తుంది. అది క్లియర్గా ఉండాలి. ఈ సమావేశము రేపు జరగబోయేటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమము నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘంచే నిర్వహించబడుతుంది. ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే శాలివాహన బంధుమిత్రులారా, రేపు ఆదివారం అనగా 16/11/2025 తేదీన ఉదయం 10 గంటలకు ఆదివారం అవుతుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము బోగోలు కొండపెట్టుకుంట బోగోలు మండలం నందు ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నిర్వహించబడుతుంది. ఇందు నెల్లూరు జిల్లాలోని శాలివాహన సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎక్స్-ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేశారు. వారిని ఆహ్వానించున్నాం. అలాగే శాలివాహన సంఘ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పేరేపి ఈశ్వర్ గారిని కూడా ఆహ్వానించున్నాం. వాళ్ళు వచ్చి ఉపన్యసిస్తారు. అలాగే ఆ రోజు పిల్లలకు కూడా ఒక డ్రా కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది. పిల్లలకి వేరుగా, స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా ఒక 3 డ్రాలు తీయబడతాయి. ఇవంతా కూడా 10 నుంచి 11 గంటల లోపల ఎవరైతే మన శాలివాహనులు ఈ 3 రకాలైనటువంటి వారు వస్తారో వాళ్ళు అర్హులు. 11 తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. తర్వాత వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతి కల్పించబడింది. ప్రధానంగా ఈ వనభోజన కార్యక్రమం సర్వసభ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని మండలాలు పర్యటించడం జరిగింది. అక్కడ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా మన శాలివాహన పిల్లలు గ్రామీణ స్థాయిలో కొంత పేదరికం వలన చదువుకోవడానికి వెనుకబాటు ఉండడం అనేది గమనించింది. వారి తల్లిదండ్రులు కూడా అక్కడ హాజరై మా పిల్లలు కొనసాగించడానికి ఏదైనా సహాయం చేయవలసిందిగా అభ్యర్థించినారు. దాని మీదట నెల్లూరు జిల్లా కమిటీ ఆలోచించి అలాంటి పిల్లలందరూ కూడా సేకరించాం. సుమారు 15-16 మంది విద్యార్థులు ఆ విధంగా ఉండడం గమనించాం. వాళ్ళందరికీ కూడా ఒక 50% వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. తదనుగుణంగానే ఆ రోజు అక్కడ వాళ్ళకి ఆ పేద పిల్లలందరికీ కూడా సహాయం చేయాలని, మరి ఆ డబ్బుని పాఠశాలకు కానీ లేకపోతే కాలేజీల్లో కానీ వెళ్ళి మేమే కట్టి వాళ్ళకి రసీదు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి ఒక ఐటెం లాగా తీసుకున్నాం. అలాగే అక్కడ రావడానికి పోవడానికి నెల్లూరు నుంచి ఒక 3 బస్సులు కూడా ఏర్పాటు చేశాం. ఒక బస్సు ఏమో కిసాన్ నగర్ నుంచి బయలుదేరుతుంది, ఒక బస్సు
కళ్యాణ్ నగర్ నుంచి బయలుదేరుతుంది, ఒక బస్సు బుచ్చి నుండి బయలుదేరుతుంది. అలాగే మన నెల్లూరు జిల్లాలో కందుకూరు డివిజన్ కూడా మనం కలిసినటువంటి దృష్ట్యా వాళ్ళకు కూడా ఒకటి సెంటర్ పాయింట్ చూసుకుని అక్కడ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. మొత్తం మీద 4 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి అందరికీ వచ్చేటట్టుగా సౌకర్యం అనేటువంటి కల్పిస్తున్నాం. వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. ఈ విధంగా పై కార్యక్రమానికి మన శాలివాహన బంధుమిత్రులందరూ మనం అందరూ కూడా కలుసుకొని పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఉండడానికి అందరూ కూడా ఇన్ టైంలో మనం అనుకుంటున్నాం 10 గంటలకి హాజరయ్యేటట్లు చూస్తే మనం అక్కడ మనం వచ్చినటువంటి అతిథులని వాళ్ళ చేత ఉపన్యాసాలు అవన్నీ కూడా అయిన తర్వాత పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మరి వాళ్ళ చేత ఈ అతిథుల చేత ఈ పేద పిల్లలకి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా శాలివాహన అందరూ కూడా జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరై జయప్రదం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పెళ్ళూరు శ్రీనివాసులు. నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘంలో నెల్లూరు జిల్లా త్రిసభ్య కమిటీకి ఒక కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆ కమిటీ మా రాష్ట్ర కమిటీ ఈ ఒక ముగ్గురిని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు చేసిందంటే జిల్లాలో ఉండే కమిటీలని రాష్ట్రంలో ఉన్న కమిటీలన్నింటి కూడా జూలైలో రద్దుపరచడం జరిగింది. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఎంతో ఉత్సాహవంతమైన వారందరినీ కూడా కమిటీలో చేర్చమని ఆదేశాలు చేయడం జరిగింది. ఆదేశాల్లో భాగంగా త్రిసభ్య కమిటీని నర్సయ్య గారిని, నన్ను, అదేవిధంగా అద్దంకి సుబ్బారావు గారు రాలేదు కందుకూరు, ఆయన ముగ్గురిని కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం కూడా మేము పర్యటన చేయడం జరిగింది. చేయటమే కాదు, ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే కులం మీద అభిమానం ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళందరూ గుర్తించిన తర్వాత ఈరోజు రేపు 16వ తేదీన ఆదివారం నాడు కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ సమావేశానికి అన్ని మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సభ్యులందరూ కూడా వస్తున్నారు. వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలు ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది. అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుసుకుంటే శుభం జరగద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ భోజనాన్ని వనభోజనంగా మేము మనందరం పిలుచుకుంటూ ఉంటాం. ఆ సర్వసభ సమావేశం అనంతరం ఈ యొక్క కార్తీక వనభోజనాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం జిల్లాలో 5 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో కళ్యాణ్ నగర్ నుంచి ఒకటి, కిసాన్ నగర్ నుంచి ఒకటి, బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఒకటి, అదేవిధంగా గుడ్లూరు మండలంలో రాళ్లపాడు నుంచి ఒకటి, కందుకూరు నుంచి ఒకటి. ఈ 5 దగ్గర నుంచి బస్సులు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని అర్థించాం. వారి యొక్క సొంత వాహనాలను కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం కూడా జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు, అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మేము జిల్లాలో తిరిగినప్పుడు పేద పిల్లల్ని మా దృష్టికి వచ్చారు. తండ్రి చనిపోయిన వాళ్ళు, ఆలన పాలన లేని వాళ్ళు విద్యని ఉన్నత విద్య చదివేదానికి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి మాకు తెలియజేశారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ పరిస్థితుల్లో కార్పొరేట్ విద్య అయితేనే అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ కార్పొరేట్ విద్యకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని జిల్లా కమిటీ రేపు ఆ కార్యక్రమంలో సుమారు 15 నుంచి 16 మందికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే శాలివాహన సోదరులందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుతూ, ఇంకొక ముఖ్య విషయం, ఈ యొక్క సమావేశం ఓన్లీ నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం
సంఘాలు అనేక ఉంటాయి, ఎందుకంటే అందరూ కూడా కుమ్మర్లకే పనిచేస్తూ ఉంటారు, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఒక సంస్థ అన్నప్పుడు ఆ సంస్థ సంబంధించిన సభ్యులు మాత్రమే దీనికి హాజరైతే సభాముఖంగా మర్యాదగా ఉంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘాలు వాళ్ళు చేయాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కుమ్మర్లకు చేయాల్సింది ఇది ఒక్కటే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల మీద ఆ సంఘాలు వాళ్ళు దాని మీద దృష్టి మళ్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, అందరూ దీనికి శాలివాహన సోదరులందరూ కూడా గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శాలివాహన, జై జై శాలివాహన.